ఎల్బీ నగర్లో ఒక కానిస్టేబుల్ మృతి ఇప్పుడు చాలా అనుమానాలకైతే దారితీస్తోంది. ఒక కానిస్టేబుల్ అంటే ప్రజలకు సేవ చేయాల్సిన కానిస్టేబులే అతనే ఆత్మహత్య యత్నం చేసుకోవడం ఏదైతే ఉందో అది నిజంగా బాధాకరం అని చెప్పొచ్చు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌లోనే అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి అన్నది కూడా ఇక్కడ చాలా మందికి అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. సో, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో సాయి కుమార్ అనే ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అనేక కారణాలు అలాగే అనేక అనుమానాలు అయితే ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆ సాయి కుమార్‌కి సంబంధించిన ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ కావచ్చు, పోలీసులతోనే తగాదాలకైతే దిగుతున్నట్లుగా అయితే ఇక్కడ సమాచారం అందుతోంది. ఎందుకంటే అక్కడ ఉన్నతాధికారులే కానిస్టేబుల్ సాయి కుమార్ టార్గెట్ చేశారని అలాగే ఎక్కువ వర్క్ ఇచ్చి ఇక్కడ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు అని అయితే అక్కడ తల్లిదండ్రులు అయితే అక్కడ ఉన్న వాళ్ళైతే అందరూ కూడా చెప్తూ ఉండడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఎల్బీ నగర్లో ఒక కానిస్టేబుల్ అంటే ప్రజలకు సేవ చేయాల్సిన కానిస్టేబులే అతనే ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు అంటే చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇంకొక వేరే కోణంలో కూడా ఇక్కడ ఈ కేసుని చూడడం జరుగుతోంది. ఇక్కడ కానిస్టేబుల్ అనే అతను ఒక వాష్‌రూమ్‌లో ఉండడం ఏంటి? అలాగే అక్కడ ఆత్మహత్య యత్నం చేసుకోవడం ఏంటి? అండ్ ముఖ్యంగా అతనికి ఆ దెబ్బలు ఎందుకు తగిలాయి? ఆ దెబ్బలు ఎవరు కొట్టారు? లేకపోతే నిజంగా అతని మీద దాడి చేసుకున్నాడా? లేకపోతే ఇంకెవరైనా చంపేయడానికి ప్రయత్నించారా? అన్నదైతే ఇప్పుడు ఇక్కడ చాలా కలకలంగా అయితే మారుతోంది. సో, ఏదేమైనప్పటికీ కూడా అతని మీద ఉన్నతాధికారుల ఒత్తిడి ఉంది అని, అలాగే కొన్ని రోజుల నుంచి ఎక్కువగా కూడా వర్క్ చెప్తున్నారు ఉన్నతాధికారులు, టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ తట్టుకోలేకే ఈరోజు ఒక కానిస్టేబుల్ అయిన అతనైతే మరణించినట్లుగా అయితే ఇక్కడ సమాచారం తెలుస్తుంది. సో, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ రెండు కోణాలలో అయితే ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అయితే వాళ్ళ అనుమానాలు అయితే ఒకటి వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, ఎప్పటి నుంచో నా కొడుకుని టార్గెట్ చేస్తున్నారు ఉన్నతాధికారులు, అనేక రకాల పనులు చెప్తున్నారు. సో, ఆ ఒత్తిడి తట్టుకోలేకే, ఆ టార్చర్ తట్టుకోలేకే చనిపోయాడు అని ఒకవైపు వాదన వినిపిస్తుంటే మాత్రం ఇక ఇంకొక వైపు చూస్తున్నట్లయితే ఇక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ పోలీసులు ఇక్కడ నిజంగానే అతను ఆత్మహత్య చేసుకుంటే వేరే వాళ్ళ అంటే అక్కడ ఉన్నతాధికారుల వాళ్ళ ఒత్తిడి వల్లనే చేసుకున్నాడని, లేకపోతే అతని మీద కొన్ని గాయాలు అయితే కనిపిస్తున్నాయి. సో, ఆ గాయాలకు కారణమైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వదిలేయకూడదు, అంటే ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదు అన్నట్లుగా కూడా ఒకవైపు వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సో, ఏదేమైనప్పటికీ కూడా అతని మరణానికి సంబంధించి కారణం ఏదైనా కానీ అతనికి న్యాయం జరగాలి అనేది మనం కోరుకుందాం.